ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లని మనకి 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ విషయం మన అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి మార్చి నెల వరకు కూడా ఆన్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏప్రిల్ నెల 2025కి సంవత్సరం బట్టి స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. ఇది 4-5 కేటగిరీలో స్వామివారికి దర్శన టికెట్లని మనకి రేపు అంటే జనవరి 18వ తారీఖు నుండి జనవరి 24వ తారీఖు వరకు కూడా రోజుకు ఒక కేటగిరీ చొప్పున విడుదల చేయడం జరుగుతుందండి. ఏ రోజున ఏ టికెట్లు విడుదలవుతున్నాయి, ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. దీనివల్ల చాలామంది హిందూ బంధువులకి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. యూట్యూబ్ వాళ్ళు మన యొక్క వీడియోస్ని కూడా మన హిందూ బంధువులు అందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి వీడియోని వాళ్ళ ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనవంతు బాధ్యతగా మన వీడియోని లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే స్వామివారికి దర్శన టికెట్లని రేపు ఏప్రిల్ నెల 2025కి సంవత్సరం బట్టి కేటగిరీలో భాగంగా విడుదలవడం జరుగుతుందండి. ఇది జనవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జనవరి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా స్వామివారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి భక్తుల్ని సుప్రభాత సేవకి, అదేవిధంగా తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన సేవలకి వీళ్ళని ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇదంతా కూడా మనకి టోటల్గా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి లక్కీ డిప్ ద్వారానే శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దీనికోసం రిజిస్ట్రేషన్ వచ్చేసి జనవరి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి వారు 19వ తారీఖు కాబట్టి ఇంకా మనకి ఒకరోజే సమయం ఉంది. కాబట్టి వీలైన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీకు మొబైల్ నెంబర్ తోటి టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి నేను ఈ వెబ్సైట్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తానండి. అందులో ఇక మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్తలు 2 వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, స్నేహితులు వెళ్ళొచ్చు, అన్నదమ్ములు వెళ్ళొచ్చు, బంధుమిత్రులు ఎవరైనా సరే మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రకాల సేవలో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సేవకి మీరు కనుక సెలెక్ట్ అయితే దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి జనవరి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి టీటీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనకి రైట్ సైడ్ హిస్టరీ ఉంటుందండి. అక్కడ మీరు చెక్ చేసినట్లయితే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అంటే సుప్రభాత సేవకి 120 రూపాయలు, తోమల సేవకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధనకి 1250 రూపాయలు, అర్చన సేవకి 220 రూపాయలు చొప్పున మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. ఈ అమౌంట్ కట్టడానికి మనకి జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు వరకు మనకి సమయం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆన్లైన్లోనే మీరు అమౌంట్ కట్టాలి. కట్టేటువంటి సమయంలో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారికి సేవకైతే మీరు వెళ్ళొచ్చు. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే ఈ సేవకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నెలకు సంవత్సరం బట్టి స్వామివారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ లాటరీ పద్ధతిలో మీరు అందరూ పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 2వ కేటగిరీ ఇది వచ్చేసి మనకి దీన్ని కూడా మనం ఆదిత్యవ అని పిలుస్తూ ఉంటామండి. ఇది మనకి రేపు అంటే జనవరి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి సేమ్
టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఇందులో బుక్ చేసుకోవచ్చండి. ఈ ఆర్జిత్ సేవల్ని మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనం రూ. 500 దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ముఖ్యంగా ఈ ఆర్జిత్ సేవలో 4 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి కళ్యాణం, 2 విజిల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇది తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి సోమవారం జరుగుతున్నటువంటి ఈ సేవల్లో మనం డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులు అందరూ కూడా శబ్దం ద్వారా మనకైతే దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. మనకి ఇందులో ముఖ్యంగా కళ్యాణం కానీ విజిల్ సేవ కానీ స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరలో లోపల జరుగుతాయండి. మనకి బయట జరుగుతున్నటువంటి సేవలు వచ్చేసి మనకి సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలు అయితే తిరుమల కొండపైకి వెళ్ళిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇది ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎవరైతే ఈ ఆర్జిత్ సేవలో అంటే మనకి బుక్ చేసుకున్నారో అంటే సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఎవరైతే బుక్ చేసుకున్నారో అందరితో పాటు మీరు చూడడానికి అవకాశం ఉన్నా కూడా దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే శబ్దం ద్వారా పంపించి స్వామివారికి దర్శనం అయితే చేయించడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలండి. ఈ యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1000. ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ మనకి ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నెలకు విడుదలవుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవల్ని డైరెక్ట్గా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క ఆర్జిత సేవల్ని వర్చువల్ సేవ అంటారు. వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తామండి. ఇది 3వ కేటగిరీ. ఇందులో కూడా మనకి ఈ ఆర్జిత సేవలో ఏ అయితే ఉన్నాయో అంటే నేను చెప్పినటువంటి కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఏ అయితే ఉన్నాయో సేమ్ ఈ వర్చువల్ సేవలో కూడా సేమ్ ఈ 4 ఉంటాయండి. కాకపోతే ఇట్లా ఆన్లైన్ సేవని నేమ్ అయితే పెట్టడం జరిగింది. ఆన్లైన్ అంటే మనకు అందరికీ తెలుసు, మన ఇంటి దగ్గర కూర్చొని మనకి యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ లేదా వివిధ రకాల ప్రసార మాధ్యమాల్లో కానీ తిరుమలలో జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని చూసిన తర్వాత మనల్ని అయితే డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. ముందు చెప్పినటువంటి ఆర్జిత సేవలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత మనల్ని అయితే దర్శనానికి పంపించడం జరుగుతుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలో మనకి ఇక్కడ మన ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మనకి దర్శనానికి తర్వాత రోజు నుంచి 1 ఇయర్ లోపు ఎప్పుడన్నా వెళ్ళి మనం శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ వర్చువల్ సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది నేను తర్వాత వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక వర్చువల్ సేవ ఓపెన్ చేసిన వెంటనే టికెట్లు అంటే స్వామివారి యొక్క దర్శన టికెట్లు కంప్లీట్ అయిపోయినా కూడా వర్చువల్ సేవకి సంబంధించి బట్టి మనకి క్యాలెండర్లో చాలా డేట్లో గ్రీన్ కలర్లో మనకి అందుబాటులో ఉన్నాయండి, అవైలబుల్లో ఉన్నాయి, ఇవి బుక్ చేసుకోవచ్చా దర్శనానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. వర్చువల్ సేవలో మనకి అలా ఉంటుందండి. ఎందుకంటే ముందు వర్చువల్ సేవలో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా మీరు అనుకున్నటువంటి డేట్కి అన్నది చూసుకోండి. ఆ డేట్కి అందుబాటులో ఉంటే అప్పుడు డైరెక్ట్గా వర్చువల్ సేవ అన్నది డేట్ అన్నది మీరు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఉదాహరణకి మనకి మీరు 20వ తారీఖున స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలి అనుకోండి, మీరు 19వ తారీఖున వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర ఒకరోజు కూర్చొని స్వామివారి కొండపై జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు చూడడానికి ఒకరోజు సమయం కావాలి కదండి. అందుకని మనం 19వ తారీఖున డేట్ అన్నది బుక్ చేసుకుంటాం. 19వ తారీఖు తర్వాత నుంచి మనకు దర్శనం అయితే అవ్వడం జరుగుతుంది. అంటే 20వ తారీఖు నుండి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. 20వ తారీఖున వెళ్ళాలనే లేదండి. 21 నెలలు వచ్చి, 22 నెలలు వచ్చి, 23 నెలలు వచ్చి ఎప్పుడైతే దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉన్నాయో లేదా మీరు ఏ డేట్కి అయితే మీరు స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ బుక్ చేసుకోవచ్చు అండి. వర్చువల్ సేవ అన్నది ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ అది మీకు కనిపిస్తే చూడండి, ఒకవేళ కనిపించకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, అది ఒకసారి చెక్ చేయండి. లేదనుకుంటే తర్వాత వీడియో కూడా నేను వర్చువల్ సేవ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, డేట్లు ఏ విధంగా ఓపెన్ అవుతాయి అన్నది చూపిస్తానండి. అది కూడా చూసిన తర్వాత మీరు క్లారిటీగా వర్చువల్ సేవ టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా టికెట్ కాస్ట్లో మనకి ఇంచుమించుగా సేమ్ అవే కాస్ట్లు. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొన్నారు, అందులో ₹1000, భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ₹1000. ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ 3 టికెట్ల యొక్క కాస్ట్ వచ్చేసి ₹500 ఈచ్ టికెట్ ఈచ్ పర్సన్. కాబట్టి మనకి రేపు ఇది కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన కేటగిరీలో భాగంగా విడుదలవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి
మనకి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి జనవరి నెలలో మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. అంగప్రదక్షిణ అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క బంగారపు వాకిలి లేదా స్వామివారి యొక్క ఆనంద నిలయం ఏదైతే ఉందో అక్కడ, అంటే సాధారణంగా మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానికలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఈ టికెట్ అయితే పూర్తిగా ఫ్రీ అండి. ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆడవారు కానీ మగవారు కానీ లేదా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ లేదా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ లేదా భార్యపుత్రులు కానీ ఎవరైనా పాల్గొనవచ్చండి. లేదా సింగిల్గా మీ అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అన్నది టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. ఇందులో అంగప్రదక్షిణ అంటే మనకి ముందు ఆడవారిని అంగప్రదక్షిణ చేయించడానికి పంపిస్తారండి. సేమ్ అదే టైంలో మనకి స్వామివారి యొక్క ఆనంద నిలయంలో సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. మనం అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే సుప్రభాత సేవకు సంబంధించి బట్టి సాంగ్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుందండి. తర్వాత ఆడవారిని అంగప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మగవారిని అయితే అంగప్రదక్షిణ పంపిస్తారు. ఇలాగా మగవారు అదేవిధంగా ఆడవారి యొక్క అంగప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపి స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వస్తున్నటువంటి ఈ అంగప్రదక్షిణ టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో, అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి, దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం, అంటే వీళ్ళకి మొదటి గడప దర్శనం టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆన్లైన్లోనే 1000 రూపాయల రూమ్ కూడా వీళ్ళకి విఐపి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి కోటాలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో ఈ టికెట్ ముందుగానే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతూ ఉన్నారండి, శ్రీవాణి ట్రస్ట్ అంటే ఎంతమంది వెళ్ళొచ్చు అండి 10,000 రూపాయల టికెట్ మీద అని అడుగుతున్నారు. 10,000 రూపాయల టికెట్ మీద మనం ఈచ్ పర్సన్ వెళ్ళాలండి. ఒక వ్యక్తికి మాత్రమే 10,000 రూపాయలు డొనేషన్ చేసిన తర్వాత మనకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉందండి. మనకి ఆఫ్లైన్లో అయితే మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మన దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవారి ట్రస్ట్కి సంబంధించి ఒక స్టాల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, ఒక కౌంటర్. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే ఈ స్వామివారి యొక్క శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి మీరు 20వ తారీఖున స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలి అనుకోండి, 19వ తారీఖున స్వామివారి యొక్క దర్శన టికెట్లు తీసుకోవాలని, అంటే ఒక రోజు ముందుగానే మీరు దర్శన టికెట్లు తీసుకుంటే మీకు తర్వాత రోజుకి స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది విఐపి కేటగిరీలో. అదేవిధంగా తిరుమల కొండపై కూడా మనకి జేఈఓ ఆఫీస్ దగ్గరలో మనకి గోకులం రెస్ట్ హౌస్ ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్ బిల్డింగు మనకి స్వామివారి యొక్క శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో భాగంగా అక్కడ కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మీరు అమౌంట్ అన్నది డొనేషన్ చేసి మీరు స్వామివారి యొక్క శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో విఐపి బ్రేక్ దర్శనం అన్నది పొందేటటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆన్లైన్లో కనుక మీకు అందుబాటులో లేకపోతే ఆఫ్లైన్లో ప్రయత్నించండి. అదేవిధంగా అదే రోజున అంటే జనవరి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వయోవృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు, మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులకి కూడా ఉచితంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క ఈ దర్శనం కోటాలో మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి సీనియర్ సిటిజన్ అంటే వయోవృద్ధులకు సంబంధించిన ఏజ్ వచ్చేసి మనకి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్కి తిరుమల కొండపైన ఎక్కడ కూడా మనకి ఆఫ్లైన్లో ఈ యొక్క దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి. మీరు కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకుని మాత్రమే మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని ఈ స్వామివారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
అంటే ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి స్వామివారి దర్శన టికెట్లు అయితే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారి ఫ్రీ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏప్రిల్ నెలకు సంవత్సరం బట్టి స్వామివారి దర్శనం కోటాలో భాగంగా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. మనకి ఇది ఏప్రిల్ నెలకు సంవత్సరం బట్టి కోటాలో భాగంగా రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు కూడా వెళ్ళి శ్రీవారిని మీరైతే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి జనవరి 24వ తారీఖున అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకి మనకి స్వామివారి వసతి అంటే అకామిడేషన్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఇది తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే స్వామివారి దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే స్వామివారి ఆజిత్ సేవలు కానీ అదేవిధంగా అంగప్రక్షణ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కోటాలో కానీ ఏదో ఒక కేటగిరీలో మీరు ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే అకామిడేషన్ అన్నది తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఓపెన్ అవడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే దర్శన టికెట్లు ఒక మొబైల్ నెంబర్తో బుక్ చేసుకుని అకామిడేషన్ అన్నది వేరే ఒక మొబైల్ నెంబర్తో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిదప్పుడు పక్కన మీకు అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. మీరు సేమ్ మొబైల్ నెంబర్ తోటి బుక్ చేసుకోవడం వల్ల మీరు బుక్ చేసుకున్నటువంటి దర్శనం డేట్కే ఒక రోజు ముందు అదేవిధంగా దర్శనం రోజును కూడా అంటే 2 రోజులు కూడా మీకు అకామిడేషన్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు 19వ తారీఖున దర్శనం అన్నది బుక్ చేసుకున్నారు అనుకోండి, మీకు 18వ తారీఖున అదేవిధంగా 19వ తారీఖున క్యాలెండర్ అన్నది ఓపెన్ అవుతుంది. రెండట్లో ఏదో ఒక డేట్ని మీరు చూజ్ చేసుకుని మీరు స్వామివారికి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆన్లైన్లో అకామిడేషన్ అయితే ₹100, ₹1000, ₹1500 వరకు కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఏదో ఒక కేటగిరీలో స్వామివారికి అకామిడేషన్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక అకామిడేషన్ దొరకలేదనుకోండి, ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి నైట్ 11 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి భక్తులందరూ కూడా ఆఫ్లైన్లో అకామిడేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ మీకు ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇస్తారు. మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకువెళ్ళి మీరైతే అకామిడేషన్ అన్నది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒకవేళ రూమ్ కనుక దొరకకపోయినా కూడా తిరుమల కొండపైన మీకు ఉచిత లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే మనకి యాత్రి సదన్ 50 మీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రి సదన్ మీరు అక్కడికి వెళ్ళి ఉచితంగా లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో మీరు దిగుతున్నటువంటి బస్టాండ్ బాలాజీ బస్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే పద్మనాభ నిలయం అండి. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి బస్సు ద్వారా వస్తున్నటువంటి భక్తులకి మరొక బస్ స్టాండ్ కూడా అందుబాటులో ఉందండి, రామ్ బకీచా బస్ స్టాండ్. అక్కడ దిగుతున్నటువంటి భక్తులకి PSC 2 కూడా అందుబాటులో ఉంది. మీరు అక్కడ కూడా ఉచితంగా లాకర్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మీరు అందరూ కూడా తప్పనిసరిగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అన్నది ఆఫ్లైన్లో ట్రై చేయండి. అది దొరకకపోతే సెకండ్ ఆప్షన్ కింద ఉచిత లాకర్ సౌకర్యానికి వెళ్ళండి. మనకి రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే సింగిల్గా వెళ్ళే వారికి ఎవరికి రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళు కూడా రూమ్ ఇవ్వరు. మినిమం రూమ్ కోసం 2 ఉండాలండి. 2 కన్నా పైన ఎంతమంది ఉన్నా కూడా రూమ్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రూమ్ అన్నది మనకి మ్యాక్సిమం 24 అవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు మీరు ఎక్స్టెండ్ అవుతే కనుక మీరు కట్టినటువంటి అమౌంట్లోనే మీరు ఈ అమౌంట్ అనేది కట్ చేసుకుని మిగిలినటువంటి బ్యాలెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏప్రిల్ నెలలో విడుదలవుతున్నటువంటి స్వామివారి దర్శనంలో మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.